రేవంత్ పట్టుబడితే అది సాధిస్తాడు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తానని సంచలన ప్రకటన చేసి రాజకీయ పక్షాలు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్య దిశగా నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ కు మాత్రమే సాధ్యమైన డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ సర్కారు తప్పదని, తాను తప్పనని రేవంత్ రుజువు చేసుకున్నాడు. రైతుల పక్షాన ఇది రేవంత్ చేసిన సాహసం. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేనిది ఇప్పుడు రేవంత్ చేసేలా చేస్తున్నారు. ఇక రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక విధి విధానాల విడుదల కానున్నాయి. రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకోగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతు బంధును సాకుగా చూపి రుణమాఫీని దఫాలుగా వడ్డీలకే పరిమితం చేయగా ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం తిరుగులేని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు, సంతోషాలు ప్రకటిస్తున్నారు. 30,000 కోట్ల రుణమాఫీ రైతులకు చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాల మాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రుణమాఫీకి కట్ ఆఫ్ నిర్ణయించింది. డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీ కట్ ఆఫ్ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది రాష్ట్ర కేబినెట్. అంతేకాదు, రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇక డిసెంబర్ 9, 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఆగస్టు 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రైతు రుణాల మాఫీ ప్రధానాంశంగా రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఇక ఈ భేటీలో రైతు రుణమాఫీ ఎలా చేయాలి, ఇక దశల వారీగా చేయాలా, ఒకేసారి చేయాలా, అర్హులు ఎవరి రుణాలు మాఫీ చేయాలి అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని తీర్మానం చేశారు. అది కూడా ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.